రాజమహేంద్రవరంలో 5గురు మృతికి పలువురు అస్వస్థతకు గురైన కల్తీ పాల సంఘటనకు కారకుడైన గణేష్ పై పోలీసులు హత్య కేసును నమోదు చేశారు. మరోవైపు గణేష్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అతన్ని చికిత్స నిమిత్తం బొల్లేని ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. గణేష్ కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో వరలక్ష్మి డైరీ నిర్వహిస్తున్నాడు. దాని ద్వారానే రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన వారికి పాలు సరఫరా చేస్తున్నాడని పోలీసులు అధికారుల విచారణలో తేలింది. సేకరించిన పాలు పాడైపోకుండా పాల శీతలీకరణ యంత్రాన్ని వినియోగిస్తున్నాడని, దానిలో కూలెంట్ గా వినియోగించిన ఇథిలిన్ గ్లైకాలే ఈ దుర్ఘటనకు కారణంగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఫిబ్రవరి 15న శీతలీకరణ యంత్రం నుంచి ఇథిలిన్ గ్లైకాల్ లీకై కలవడం వల్లే కిడ్నీ సమస్యలకు దారితీసిందని అనుమానిస్తున్నారు. సాధారణంగా పాలు, ఇతర ఆహార ఉత్పత్తుల శీతలీకరణకు ప్రొపైలిన్ గ్లైకాల్ అనే రసాయనాన్ని వినియోగిస్తారు. ఇథిలిన్ గ్లైకాల్ ను వాహనాలు, ఇతర పరిశ్రమల్లో కూలెంట్ గా వినియోగిస్తారని అధికారులు తెలిపారు. అయితే ప్రొపైలిన్ గ్లైకాల్ ధర ఎక్కువగా ఉండడంతో తక్కువ ధరకు లభించే ఇథిలిన్ గ్లైకాల్ ను వినియోగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రాజమహేంద్రవరంలో అనూరియా వ్యాధితో 5గురు మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కమిషనర్ జి. వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ డి. నరసింహకిషోర్, ఇతర అధికారులు కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన పాల వ్యాపారి గణేష్ నిర్వహిస్తున్న డైరీని పరిశీలించారు. తాగునీరు, పాలు మరియు ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రజల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖ బృందాలు ఇంటింటా సర్వే నిర్వహిస్తూ లక్షణాలు గమనించిన వెంటనే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అత్యవసర సహాయం లేదా ఫిర్యాదుల కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 9494060060 ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్రజలు అపోహలకు లోను కాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. అనూరియాతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. బాధితులకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చౌడేశ్వరి నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పాల కల్తీకి గల కారణాలపై విచారణ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి పరామర్శించారు.